ఈ గోదావరి తీరంలో పుట్టినటువంటి మనిషి అస్థికలని గోదావరిలో కలపాలి, కానీ మరో చోట ఎలా కలుపుతామో మన సంప్రదాయం ప్రకారం ఎవరు స్వర్గస్థులైనా వారి అస్థికలని వారు ఏ నది నీళ్లు తాగారో అక్కడ కలపాలి. అంతకంట పుణ్యం అని కాశీకి ఎక్కడో గంగకి తీసుకెళ్లాల్సిన పని ఏం లేదు. వారు ఏ నది నీళ్లు తాగారో అక్కడ కలపాలి. దాంట్లో ఒక రుణానుబంధం ఉంటుంది. కలపడంలో మన ఉద్దేశం ఏమిటంటే, అమ్మా రుణం తీరిపోయింది, ఈ నదితో నీకు రుణం తీరిపోయింది, దయచేసి మోక్షాన్ని పొందు, ముక్తి కోసం ప్రయత్నం చేయి, ఇంకా ఊరికే బంధాలు పెంచుకోవద్దు అని మృతజీవుడికి మనం చెబుతున్నాం. మన సంస్కృతిలో ఉండే విశేషం అది. ఒక పక్క ధర్మంగా ఉండాలితూనే భోగాలు అనుభవించాలని చెబుతూనే మన సంస్కృతి ఏం చెబుతుందంటే, అంతిమ స్థితి వచ్చే నాటికి వైరాగ్యాన్ని పొంది జ్ఞానాన్ని పొందకపోతే ఈ భోగాలన్నీ దండగే, ఆత్మజ్ఞానం పొందవలసిందే. అంచేత ఉన్నవాళ్ళు పొందవలసిందే, పోయిన వాళ్ళు పొందవలసిందే, పోయే సమయంలోగానే పొందాలి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. చిట్ట చివరి వరకు ఊరికే తాపత్రయాలు, ఇంకా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, వీళ్ళకి శోభనం అవ్వలేదు, ఊరికే తాపత్రయాలు పెట్టుకోకూడదు. ఎవరికైనా ఎవరికి అవ్వకపోయినా మనకి మృత్యువు ఖాయం. 70 ఏళ్ళు దాటాయంటే ప్రతిరోజు లెక్క పెట్టుకోవలసిందే. అందుకని ఆ జీవుల పట్ల మన భావన ఎలా ఉండాలి, ఆ జీవులకి అంతిమ సమయంలో ఎలా ఉండాలో ఈ ప్రార్థన ద్వారా తెలుసుకున్న సంస్కృతి యొక్క విశిష్టతని జన్మ నుంచి మరణం వరకు ఒకేలా ఎలా ప్రవహించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంచేది గోదావరి తీరంలో పుట్టిన ఆవిడ యొక్క అస్థికల్ని గోదావరిలో కలపాలి. కానీ నేను హైదరాబాదులో ఉన్నాను. ఆవిడ నా చేతుల్లో వెళ్ళిపోయింది, ఇలా ఒళ్ళో పడుకుని వెళ్ళిపోయింది ఆవిడ. 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 ఇలా పడుకుని, అంతకుముందు అరగంట సేపు నా ఒళ్ళోనే పడుకుంది ఆవిడ. నేను పద్యాలు పాడమంది, నేను పద్యాలు పాడుతూనే ఉన్నాను. దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం అన్ని పద్యాలు పాడుతూ సమస్త శివస్తోత్రాలు వింటూ కొడుకు చేతుల్లో వెళ్ళిపోయింది. కాశీలో పోవడం ఎంతో, కొడుకు చేతుల్లో పోవడం కూడా అంతే. ఆ భాగ్యం నాకు దక్కింది, ఆవిడికి దక్కింది. కానీ తర్వాత మళ్ళీ దీనికోసం నేను ఎంత దూరమో రావాలంటే ఈ 10 రోజుల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ ఇంట్లోనే ఉండాలి, అక్కడే చేయాలి, ఎక్కడ చేస్తున్నామో అక్కడే ఉండాలి. అక్కడ గోదావరి లేదు, హైదరాబాద్లో నదే లేదు, గోదావరి ఎక్కడు. అప్పుడు నాకు గోదావరి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన సరస్వతీ క్షేత్రం, నాకు ఇష్టమైన దేవత సరస్వతీదేవి బాసర పుణ్యక్షేత్రం గుర్తొచ్చింది. అని హైదరాబాద్ నుంచి ప్రత్యేకం కారు చేసుకుని మా అన్నదమ్మునం వెళ్ళి బాసర గోదావరిలో ఆవిడ అస్థికల నిమజ్జనం చేశాం. అప్పుడు ఆశువుగా వచ్చినటువంటి పద్యం ఇది. నీ వంటి మహాసాధ్వి యొక్క అస్థికలు ఎక్కడ కలపాలో తల్లి, ఏది తగిన ప్రదేశం? అస్థిర జీవనమునకు ఆత్మసమంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. బాసర తీర శారదాంఘ్రిస్థిత, బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో, బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. మన గోదావరి జిల్లాల వారికి ఒక కీర్తి సహజంగానే కలిగింది. గోదావరి నీళ్లలో స్వచ్ఛత ఉంది. అందుకే గోదావరి జిల్లాలోనే పండితులు ఎక్కువ ఉంటారు, కవులు ఎక్కువ ఉంటారు, శతావధానులు ఎక్కువ ఉంటారు, సహస్రావధానులు ఎక్కువ ఉంటారు. ఆ మాట నిజం. ఇందాక చంద్రాజీ గారు సహస్రావధానులు చెబుతున్నారు. 6 సహస్రావధానులు ఉన్నారు, 6 గోదావరి జిల్లాలోనే ఉన్నారు. ఒకవేళ ఇంకాస్త గోదావరి జిల్లాలో దట్ట మా మేడసాని మోహన్ గారు తిరుపతి, అది కూడా ఆంధ్రప్రదేశమే. నాగమణి శర్మ గారు సొంతూరు అనంతపూర్ అనుకుంటాను జిల్లా, అది కూడా ఆంధ్రప్రదేశమే. ఆ ఇద్దరు తప్పితే మిగిలిన 4 నేను కానీ, వద్దిపర్తి పద్మాకర్ గారు కానీ, కడిమెళ్ళ వరప్రసాద్ గారు కానీ, కోట లక్ష్మీనరసింహం కానీ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళమే. 6లో 4 ఇక్కడే ఉన్నాం ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో. అంచేది ఈ నీళ్లలో స్వచ్ఛత పాండిత్యం ఉంది కదా, మనం ఆ విషయాన్ని అంగీకరిస్తాం, ఇతరులు కూడా అంగీకరిస్తారు. ఒకంత మనకు కొంచెం కాస్త మీసం పైకి లేస్తుంది కూడా. మీసం దువ్వినవాడు కూడా ఇక్కడ వాళ్ళే. మీరు బ్రాహ్మణులు కదా, మీరు మీసాలు ఎందుకు పెంచారు అంటే, ఒకటి సంస్కృతం మీసం, ఒకటి తెలుగు మీసం, దమ్ముంటే 2 చూపిస్తా ఉన్నారు. ఆ మాట అన్నది ఇక్కడ వాళ్ళే. ఈ నీళ్ళల్లో పౌరుషం కూడా ఉంది. కానీ ఈ నీళ్ళకి ఆ సరస్వతి కటాక్షం ఎలా వచ్చిందండి, మనం అంగీకరించాలి. ఈ గోదావరి ఎక్కడో నాసికా త్రయంబకం దగ్గర బయలుదేరి అక్కడి నుంచి గోదావరి కని మీదుగా బాసరలో సరస్వతీదేవి పాదాలు సేవించి తర్వాత ఇక్కడికి వచ్చింది. అందుకని మనకి సరస్వతీ కటాక్షం కలిగింది.
ఆ బాసర సరస్వతీదేవి అనుగ్రహం, ఆవిడ పాదాలు స్పృశించి ఇక్కడికి వచ్చింది. అందుకని ఆ సరస్వతీ కటాక్షం గోదావరి నీళ్లలో ఉండడం వల్ల మన గోదావరి జిల్లా నీళ్లు ఎక్కడ సేవిస్తే అక్కడ మనకు అద్భుతమైన పాండిత్యం లభిస్తుంది. బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమి సలిల రేఖలలో నిను చూచుకొందునే. ఇందులో అస్థికలు ఇక్కడ పుట్టడం అక్కడ కలపడం, ఈ ప్రస్తావన ఇవాళ ఎందుకు తెస్తున్నాను ప్రత్యేకించి అంటే, కొంతమంది అమంగళంగా భావించవచ్చు, కానీ జీవితంలో అమంగళం సుమంగళం అంటూ రెండు ఉండవండి. మనం ముందే తెలుసుకోవాలి. శుభం అశుభం, మంచి చెడ్డ ఇవన్నీ మన మనస్సు కల్పించినటువంటి విషయాలు తప్పితే సృష్టి సమస్తం ఒక్కటే. అది శుభమో కాదు, అశుభమో కాదు, మంచి కాదు, చెడ్డ కాదు. అదొక సృష్టి, అదొక పదార్థం అంతే. దాన్ని శుభమని అశుభమని ఎందుకంటున్నామో, మనకు అనుకూలంగా జరిగితే శుభం, మనకి వ్యతిరేకంగా జరిగితే అశుభం. అంటే నీ అనుకూల వ్యతిరేకతలను బట్టే ప్రపంచ పరిణామాలు ఉంటాయా? మంచి చెడ్డలు కూడా అంతే అనుకుంటా. మంచి అంటే మన ఉద్దేశం మనకి మేలు జరగాలి. మనకి మేలు జరగకుండా దేశానికి మేలు జరిగింది, దేశంలో చాలామందికి మేలు జరిగిందండి, మనకు జరగలేమంటాం. వాళ్ళకి ఏదో జరిగితే మనకేమిటి, మనకు సున్నం అయింది ఇక్కడ అంటాం. అయిపోయిందా? ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డ ఎవరు నిర్ణయిస్తారు? దేశానికి అంతటికీ మంచి జరిగినప్పుడు మనకు కీడు జరిగితే నష్టం ఏమిటండి? ఒక్కళ్ళం భరించలేమా? లేదండి, మనం భరించాం. దేశానికి అంతటికీ కీడు జరిగినా సరే మనకి మేలు జరిగితే అది ఆ మాట చెప్తారో లేదో అని చూస్తున్నా అంటాడు ఇందాక నుంచి. ఆయనకి ఇష్టమైన మాట చెప్పాలి నేను. ఆయనకి ఏదో ఇష్టం ఉంది మనస్సులో, ఒకటి కులాహంకారమో మతాహంకారమో ప్రాంతాహంకారమో పురుషాహంకారమో ఏదో దానికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ నేను మాట్లాడాను అనుకోండి, అది మాట అలా ఉండాలి, ఆయనకి నచ్చింది. ఆ మాటకి వాడు ఆవిడ కోపం వస్తుంది, ఎందుకంటే నేను మగాళ్ళని సమర్థించారు ఆవిడని సమర్థించారు. వెంటనే ఆవిడ చెప్తారులే ఎలాగే అంటారు. వెంటనే అయిపోయిందా? ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డమ్మా? నేను మంచి చెప్పాను, మీకు వేరుగా కనపడ్డాయి. మీకు నచ్చితే ఆ మాట మంచిది, మీకు నచ్చకపోతే చెడ్డది. నేనైనా అంతే, ఎవరైనా అంతే. అంచేది మంచి చెడ్డలు లోకంలో రెండు లేవు, శుభాశుభాలు రెండు లేవు, పుట్టుక మరణం అంటూ రెండు లేవు. రెండు ఒకటే. నిజం చెప్పాలంటే పుట్టుక ఒకటే, మరణం ఒకటే. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, మరణించిన ప్రాణి మళ్ళీ పుట్టక తప్పదు. మనం ఈ జీవితం పట్ల ఒక వెర్రి తాపత్రయాన్ని పెంచుకున్నాం కాబట్టి మనకు మరణం అశుభం కింద కనబడుతుంది. ఆ తాపత్రయం లేనివాడికి మరణం గొప్ప శుభవార్త, చాలా గొప్ప శుభవార్త. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేరు, ఆ ధైర్యం లేదు మనకి. నేను చేతులు ఎత్తి కొడతా, మరణాన్ని మించిన శుభవార్త. మరణానికి సిద్ధంగా ఉన్నవాడు జీవితం అంతా ధైర్యంగా ఉంటాడు. ఈ జిల్లాలో పుట్టిన అల్లూరి సీతారామరాజు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన మరణానికి సిద్ధపడి ఒక్కడు విల్లంబులతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన గెలవగలను అనుకున్నాడా? తన వల్లనే స్వాతంత్రం వచ్చేస్తుంది అనుకున్నాడు. నేను నమ్మిన మన్నెంగూడెం ప్రజలకు నేను న్యాయం చేయగలిగితే చాలు, నా ప్రాణాలు పోయినా మంచిదే అనుకున్నాడు. పెళ్ళాం బిడ్డలు లేని మనిషి, పెళ్లి కాని మనిషి దేశత్యాగం చేశాడే, ఇక్కడ పుట్టాడే. మనం ఇవాళ మరణం అంటే భయపడిపోతున్నామే. అది రాకుండా ఎన్ని యజ్ఞాలు చేద్దామా, యాగాలు చేద్దామా, అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడికి వెళ్ళిపోదామా? మరణాన్ని మించినటువంటి శుభం ఉందా మనిషికి? అసలు ఈ మొత్తం వ్యధవతాపత్రయం అంతా ఒక్క క్షణంలో వదిలిపోతుందంటే ఆ మరణానికి శతకోటి నమస్కారాలండి, శతకోటి నమస్కారాలు ఆ మరణానికి. ఎందుకంటే మన జిడ్డు దాంతో తప్ప వదలదు. మనకి ఇది వదలడం ఇష్టం లేదు కాబట్టి మరణానికి ముందు వచ్చే వృద్ధాప్యాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం. ఎంత యవ్వనంలో ఉన్నామో యంగ్ లుకింగ్ ఇంకా బుకింగ్లు కావాలి పెద్ద మనిషికి అని ప్రయత్నం చేస్తాం. ఎందుకు నీకు యంగ్ లుకింగ్? ఇప్పుడు జుట్టుకు రంగు ఎందుకు వేస్తున్నావు? బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా? 60 ఏళ్ళు వచ్చే జుట్టుకు రంగేస్తావా? ఎవరికి పోజిద్దామని? మీ ఆవిడకి తెలిసే జుట్టు తెల్లబడింది, రంగేసేది ఆవిడే కదా, వేస్తున్నది ఆవిడే కదా, ఇంకెవరికి పోసి కొడతావు? ఇంకా మన మనస్సులో ఉంది, ఎవరన్నా స్త్రీ ఎదురుపడితే నేను యంగ్ అని అనుకోవాలి. ఆ విషయం ఆవిడ వినాలి, విన్నా వినకపోయినా ఆవిడకి తెలుసు. మన ప్రతాపాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చాలా అజ్ఞానంలో ఉంటామండి, భయంకరమైన అజ్ఞానం. మనం ముసలితనాన్ని అంగీకరించలేని వాళ్ళం మరణాన్ని ఎలా అంగీకరిస్తామండి? అనివార్యమని తెలుసుంటూ కూడా అంగీకరించడం ఇదేం అజ్ఞానమో తెలియదు. అది తప్పవు కదా, ముసలితనము తప్పదు, మరణము తప్పదు. మనిషి సుఖంగా ఉండాలంటే అంగీకరించాలి. ఇవాళే ముసలితనాన్ని కోరుకోవక్కర్లేదు, మరణాన్ని కోరుకోవక్కర్లేదు, కానీ సిద్ధంగా ఉండాలి కదా. కరెంటు పోతుంది అనుకుని సిద్ధంగా ఉండి జనరేటర్ రోడ్డు పెట్టి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, కరెంటు గురించిన బెంగలేదు కదా. మరణం వస్తుంది అనుకుని సిద్ధంగా ఉండి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు తగ్గించుకున్నాం అనుకోండి, మరణం శుభ సంకేతం అవుతుంది. హాయిగా ఉంటాం, జీవితం అంతా హాయిగా ఉంటాం. ఎలాగూ తప్పదు అనుకున్నప్పుడైనా భరించాలి కదండి. ఎలాగూ తప్పదని తెలుసు కానీ తప్పించుకోవాలని చూస్తాం. దుఃఖం అంతా అక్కడే ఉంది.
దుఃఖానికి కారణమేది మనిషికి ఉండే మృత్యు భయం, మనిషికి ఉండే వార్ధక్య భయం దుఃఖానికి కారణం. పక్కా నిజం ఒకటి చెప్పాలంటే ప్రతి మనిషి పిల్లల్ని కంటున్నది మరణ భయం చేతనే, లేకపోతే పిల్లలు అవసరమే లేదు ఈ ప్రపంచంలో. కనవలసిన అవసరమే లేదు, ఉన్న జనాభా చాలు. అందరూ ఆపేస్తే ఎలాగంటే అనకండి, అలా ఎవరు ఆపరు. గరికిపాటి వారే ఆపలేదు, మీరెలా ఆపుతారు? నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అది సమస్య కాదండి. అది మీరు ఆపారా నేను ఆపానా కాదు, ముందు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా. అంటే కొంతమంది అయినా పిల్లలు లేనివాళ్ళు దుఃఖపడ్డం మానేస్తారు. నా వాంచేది ఉన్నవాళ్ళు కాదు, లేనివాళ్ళు దుఃఖపడకండి. అది లేరు, ఇది లేకపోవడం వల్ల మంచిది, ఏం పర్వాలేదు. ఉన్నవాడు ఎవడు సుఖంగా లేడు. 2 పిల్లలకి 20 మంది కంటే ఎక్కువ బాధపడుతున్నారు. అంతా మనకు తెలుసున్నప్పటికీ అజ్ఞానంలో ఉంటాం మనం. వదులుకోం ఇంకా ఏదో పోగేసుకోవాలి. పిల్లల్ని కంటాం, ఎందుకంటే నేను ఎలాగో చచ్చిపోతాను, నాకు ఎలాగో వృద్ధాప్యం. మన స్టాంప్ ఒకటి ఉండాలి కదా ఎక్కడ. అందుకే ఈ స్టాంపు, ఒక మగ స్టాంపు, ఒక ఆడ స్టాంపు. వీలైతే 2 మగ స్టాంపులు. ఇందులో మళ్ళీ 2 ఆడ అయితే మగపిల్లాడు పుట్టే అవకాశం లేదంటే నన్నేం చేయమంటారు? మేమేం చేస్తాం మగపిల్లాడు పుట్టడానికి, ఆడపిల్ల పుట్టడానికి? అసలు పుట్టకపోతే నష్టం ఏమిటి? 2 మగపిల్లలు ఉంటే ఆడపిల్ల కావాలా, 2 ఆడపిల్లలు ఉంటే మగపిల్లడు కావాలి. అప్పటికి కూడా సంతృప్తి లేదా? ఏం చేసుకుంటారు? ఈ మొత్తం అజ్ఞానం నుంచి బయటపడడం కోసమే ఇవాళ ప్రార్థన. ఇది మన సంస్కృతి కాదు, ఇది మన తాపత్రయం కాదు. పిల్లల గురించి కాదు, గడ్డి మోపు గురించి కాదు, కోట్ల ఆస్తి గురించి, దేని గురించి నువ్వు తాపత్రయపడినా తాపత్రయం అనే మాటే భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. తాపత్రయం వదిలినాడే మనం సుఖపడతాం. తాపత్రయం అంటే 3 త్రయం. తాపానాం త్రయం తాపత్రయం. ఏమిటా త్రయం? ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి సంబంధించిన రొంప, దగ్గు, జలుబు, జ్వరం, అనేక రకాల వ్యాధులు, మొన్న వచ్చి వెళ్ళిన కరోనా, ఇవన్నీ. ఈ తాపత్రయం ఒక్క కరోనా వచ్చింది అనేసరికి 9 నెలల పాటు మీరు ఆగిపోయారు, మేము ఆగిపోయాం. ఇప్పుడు ఇంకా ఎవరూ టీకా వేసుకోవాలా, నాతో సహా ఇక్కడ చాలామంది వేసుకోవాలా. ఎంత ధైర్యంగా వచ్చి కూర్చున్నా కొన్ని వేల మంది. ఇది ఇంతకీ ఇది ఉన్నట్టా లేనట్టా? బ్రహ్మసత్యం జగన్ మిథ్య. కరోనా కూడా జగన్ మిథ్య. ఉందో లేదో తెలియదు, దానికి తెలియాలి, మనకి తెలియదు. మాస్క్ పెట్టుకున్నవాడు ఎందుకు పెట్టుకున్నావు అంటే ఏమోనండి ఎవరిలో ఏముందో అంటాడు. తీసేసిన వాడు ఎందుకు తీసేవాడు? ఏం లేదు సార్ అంటాడు. అని వీడు ఊహలే. ఈ పాటికి వీడికి వచ్చి ఉండొచ్చు. అంచేత వ్యాధి ఎక్కడుందంటే మన ఊహల్లోనే ఉంది. ఆవేడంత భయపడ్డా, ఆవేడంత నిర్భయంగా వచ్చి కూర్చున్నాను, నేను వచ్చేసాను, మీరు వచ్చేసారు. ఇప్పుడు శంకరాచార్య ఎందుకు అన్నారో అర్థం చేసుకోవాలి. బ్రహ్మసత్యం జగన్ మిథ్య, భావనాత్మకం జగత్. జగత్తు నీ భావనను అనుసరించి ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. చాలామంది ధైర్యవంతులకే కరోనా రాలేదు, ధైర్యవంతులు కాబట్టే రాలేదు. ఎక్కడొచ్చేస్తుందో మొత్తం మూతికి మొక్కకి మొత్తం. ఇదివరకు గోచి పెట్టేవారు కింద, ఇప్పుడు పైన గోచి పెడుతున్నారు. మాస్క్ అంటే నా దృష్టిలో ముఖ గోచి. ఇదివరకు కింద ఎట్టే గోచి, ఇప్పుడు పైన ఎట్టాం. ఇదో కర్మ వచ్చింది. దానికి ఒక కొత్త పేరు కనిపెట్టాను నేను, ముఖ గోచి అని. కాకినాడలో మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇది బాగుందా, నేను ప్రచారం చేస్తానన్న. ముఖ గోచి ఇదోటి పెట్టుకు తిరుగుతున్నాం ఇప్పుడు. అందుకంటే దీనివల్ల ఆగుతుందని లేదు, లేకపోతే వస్తుందని లేదు, రాదని లేదు, ఏమి చెప్పలేము. ఒక భ్రమ. ఈ భ్రమాత్మకమైనదే మొత్తం జీవితం అంతా. ఇదే ఆధ్యాత్మిక తాపం. ఏ వ్యాధి వస్తుందో, ఏమైపోతుందో. ఆది భౌతిక తాపం. ఇప్పుడు మేము బయలుదేరాము, అరగంట క్రితం బయలుదేరామండి. మధ్యలో బస్టాండ్ అనేది, బస్టాండ్ దగ్గర ఆగాం. అరగంట బస్టాండ్లోనే కూర్చున్నామండి. ఇది మేము ఊహించాల. ఇలాంటి ధర్నాలు, ట్రాఫిక్ జాములు, సమ్మెలు, గొడవలు, చికాకులు, భూమండలంలో భూమి మీద రోడ్ల మీద జరిగే వ్యవహారాలు, ఇవన్నీ ఆది భౌతిక తాపాలు. ఆది దైవిక తాపం అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, గ్రహణాలు మొదలైనవన్నీ జ్యోతిష్శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారే, ఇవన్నీ ఆకాశం నుంచి వచ్చే ఉత్పాతాలు. అవన్నీ ఆది దైవిక తాపాలు. మనకి వచ్చిన ఏ కష్టం చూసినా ఈ మూడింట్లో ఏదో ఒకటి అవుతుంది. శారీరకమో, మానసిక భయమో, లేదా సమాజంలో జరిగే విషయమో ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా. ఈ తాపత్రయాన్ని గురించి భయపడకుండా ఉండాలంటే అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్జికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలె నమ్మరో అని ప్రార్థన చేశాను నేను. అందుకే జీవితం అస్థిరమని ముందు గ్రహించాలి. ఆది భౌతిక తాపమో, ఆది దైవిక తాపమో, ఆధ్యాత్మిక తాపమో ఏదో ఒకటి పీడిస్తూనే ఉంటుంది. రొంప తగ్గితే దగ్గు వస్తుంది, దగ్గు తగ్గితే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఇంటికి 10 మంది చుట్టాలు వస్తారు, వాళ్ళని చూడగానే మనకి జ్వరం వస్తుంది.
కొంతమంది రాకపోతే జ్వరం వస్తుంది, కొంతమంది వస్తే జ్వరం వస్తుంది. అంచేత ఏదో ఒకటి మన పీడిస్తూనే ఉంటుందని గ్రహించామనుకోండి, దానికి తయారుగా ఉన్నాం మనం. అంటే జీవితం ముందు అస్థిరం అని గ్రహించుకోవాలి. దీన్ని సుస్థిరం చేసే ప్రయత్నమే చేయొద్దు, అసలు తప్పు. దీన్ని సుస్థిరం చేస్తున్న కొద్దీ జీవితం సుస్థిరం కాకపోగా మనస్సు అస్థిరమైపోతుంది. అంటే దీన్ని ఏం చేయాలి? ఆత్మమయంబగు క్షీరవార్చికి అస్థిర జీవితానికి సుస్థిరమైన క్షీర సముద్రంతో సంబంధం పెట్టాలి. కనెక్షన్ అంటే భగవంతుడితో సంబంధం పెట్టాలి. క్షీర సముద్రం అంటే క్షీర సముద్రంలో శయనించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం. భవభయకరం అన్నారు. భవం అంటే జీవితం. జీవితం పట్ల నీకుండే అన్ని భయాలు తొలగించగలిగింది భగవద్భక్తి ఒక్కటే. ఆ భక్తి కుదరాలంటే జ్ఞానము వైరాగ్యము రెండూ ఉండవలసిందే. అందుకే మనం ఏ రాజకీయ పార్టీ కంటే కూడా మనం గౌరవించవలసిన రాజకీయ పార్టీ ఒకటే, భక్తి జ్ఞానం వైరాగ్యం. బీజేవై అది నా పార్టీ, భక్తి జ్ఞానం వైరాగ్యం. బీజేవి అన్నమాట. భక్తి జ్ఞానం వైరాగ్యం అది పార్టీ కావాలి. భక్తి నేర్పాలి, జ్ఞానం నేర్పాలి, వైరాగ్యం నేర్పాలి. పార్టీలు పెట్టే వాళ్ళకే లేదు వైరాగ్యం. వైరాగ్యం లేక పార్టీ పెడుతున్నాడు. ఎందుకు పెట్టాడు? ఇప్పుడు నాకు తెలిసి ఈ లోకంలో సుఖంగా ఉన్న జీవులు ఎవరంటే రజనీకాంత్కి ఓటేస్తాను నేను. సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ఏ గొడవ లేదు, ఇంట్లో కూర్చున్నాడు. పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి మొత్తం మోకాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి. అనవసరంగా పార్టీలు పెడుతున్న వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో, ఇంకా ముందు ఏం పడతారో చూస్తారు అందరూ కూడా. దేనికి పెట్టి ఏమిటి చేస్తావు? ఇప్పుడు సుఖంగా ఉండడం చేతగా ఉండలేదండి లోపల. నేను నా ప్రాధాన్యం అంతే గొడవ వచ్చేస్తుంది అక్కడ. ఇంతమంది అభిమానులు ఒత్తిడి చేస్తున్నా సరే ఆయనకు ఆరోగ్యం గురించి ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారో అప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని అభిమానులందరూ నన్ను క్షమించండి, నేను అమెరికా వెళుతున్నాను, ఆరోగ్యం చూసుకుంటాను, గుడ్ బై అని చెప్పాడు. రజనీకాంత్కి నమస్కారం. యోగం పట్టింది బాగా. రాఘవేంద్ర స్వామి భక్తుడండి, పట్టకేం చేస్తుంది. అతనిలో ఉన్నది భక్తి నాకు తెలుసు, అతనిలో ఉన్నది జ్ఞానం, అతనిలో ఉన్నది వైరాగ్యం కూడా. ఏదో ప్రత్యేకమైన అభిమానంతో మాట్లాడాలి. అతను జీవితంలో ఒక ఘట్టం నేను పత్రికలో చదివి ఉండవలసిన వాడు జ్ఞాని అంటే ఇతను అనుకున్నా. అతను ఓ రోజు దర్శనం చేసుకుందామని అమ్మవారి గుడిలోకి మద్రాసులో వెళ్ళి మామూలుగానే ఎవరికి తెలియకుండా తెల్లారకట్టి వెళ్ళాట 5 గంటల ప్రాంతంలో ఉండి. మామూలు అయితే ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. పొద్దున్నే బయలుదేరితే మొత్తం పూర్ణ కుంభాలు శాలువాలు దండలు తీసుకు తయారవుతారు. రజనీకాంత్ని వెళ్ళనిస్తారా? దేవుణ్ణి చూడనిస్తారా? అందుకని ఎవ్వరికి తెలియకుండా డ్రైవర్కి చెప్పు, నువ్వు ఒక్కడివిరా, నా గుళ్ళోకి వెళ్ళాలనుంది, నాకు వెళ్ళే యోగం లేదు, 10 మంది తయారైపోతారు, 10,000 మంది దగ్గర నన్ను చూడండి ఎవరు. దేవుడికి నేను దండం పెడితే వాడు నాకు దండం పెడతారు అని పాపం రహస్యంగా తెల్లారకట్ట ఎప్పుడో వెళ్ళి రాత్రి వేళలోనో ఎప్పుడో మొత్తం ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గుళ్ళో దండం పెట్టుకుని పూజారి గారికి కూడా మీరు ఎవరికి చెప్పకండి వచ్చినట్టుగా అని చెప్పి ఓ మూల కూర్చున్నట్టు. ఇప్పుడే దండం పెట్టుకున్నాక మనం కూర్చుంటాం కదా, విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుని కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చుని ఆ లోపల మూర్తిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ఆయన ఎంత చూస్తే పుణ్యం అని గంట అక్కడ కూర్చోకూడదు, వెనకాల క్యూ ఉంది ఇక్కడ. వాళ్ళని చూసే అవకాశం ఇవ్వాలి. ఇంక బయటికి వచ్చి నేను 1/2 గంట చూసా, నేను 1/2 గంట చూసా, నువ్వు చూసావు, దేవుడు నేను చూడలేదు అమాయకుడా. నువ్వు చూస్తే ఎవడికి కావాలి ఇక్కడ? దేవుడు నేను చూడలే. దేవుడు ఎవడో చూస్తాడు అంటే మనస్సులో ధ్యానించేవాడు చూస్తాడు. గుడ్లు అప్పగించి చూసేవాడు చూడు, వీడు ఎవడో దెయ్యంలో ఉన్నాడని పోతాడు అక్కడి నుంచి. మనం దైవ దర్శనం అంటే ఏమంటామంటే ఎంతసేపు నిలబడ్డాం, ఎంతసేపు అలా చూసాం, ఇది గొడవ. అదేమో దేవుడికి సంబంధం లేదు. నీ మనస్సులో ఎంతసేపు ధ్యానించామనేది సంబంధం. దేవుడికి మన మనస్సు కావాలి, మనం శరీరం అప్పగిస్తాం. మనస్సు ఏమో ఇంట్లో భార్య భర్త పిల్లలు ఆస్తులు తాపత్రయాలు వీటి మీద ఉంటుంది. దాన్నే అంటారు చిత్తం చెప్పుల మీదనో భక్తి శివుడి మీదని. గుడిబేడి చెప్పులు వదిలిపెట్టి చెప్పులు ఏమవుతాయి, చెప్పులు అలాగే ఉన్నాయి. వీడి భవిష్యత్తు ఏం ఉపయోగం లేదు. అతను ఆ గుడి బయటకు వచ్చిండు, అక్కడ కూర్చుని ఉంటే ఒక ఆవిడ ఎవరో వచ్చిందిట. ఈ గడ్డం అది పెంచేసుకుని ఇలా ఉంటాడు కదా, మామూలుగా ఉన్నాడు, ఏ సినిమా వేషం కాదు కదా. ఎవడో ముష్టివాడు అనుకుంది. 10 రూపాయలు వేసింది. హాయిగా తీసుకున్నాడు, ఏం మాట్లాడలేదు. తీసుకుని పెట్టుకుని ఇలా కళ్ళకు అద్దుకున్నాడు. వెంటనే అతనికి వచ్చింది, ఎందుకు వేసింది? రజనీకాంత్ అయితే వేదిక, ముష్టివాడు అనుకుని 10 రూపాయలు పోన్లే, మనం ఇప్పుడు ముష్టివాడి పాత్ర ధరిద్దాం, నష్టమేముంది అని తీసుకుని ఆ కళ్ళకు అద్దుకుని తర్వాత లేచాక ఆయన వెళ్ళిపోతుంటే పూజారి చెప్పి, ఏమమ్మా ఎవరు అనుకుంటున్నావు? అది రజనీకాంత్ అమ్మ అంటే. వెంటనే లేదు చెప్పకండి, మీరు ఎందుకు చెప్పాలి? ఆవిడ దగ్గరికి అమ్మా నా నిజ జీవితాన్ని నాకు గుర్తు చేశావు, నీకు నమస్కారం అన్నాడండి. అది సంస్కారం. ఈ సినిమా రంగంలోకి రాకపోతే నేను అక్కడే ఉండవలసిన వాడినేమో, నా నిజ జీవితాన్ని నాకు గుర్తు చేశావమ్మా అన్నాడు.
నాకు ఆ సంఘటన విన్నప్పటి నుంచి రజనీకాంత్ రాజకీయాల్లో చేరతాడంటే మళ్ళీ అజ్ఞానంలో పడుతున్నాడా మనిషిని బాధపడ్డా. మనం చేరట్లేదు అని తెలిసాక కొబ్బరికాయ కొట్టాను నమస్కారం చేసి. సో శను గొడవ వదిలిపోయింది. మనం బాగు చేయగలిగినటువంటి సమాజం కాదండి ఇది. రాజకీయాల ద్వారా అసలే చేయలేమండి, పార్టీలో చేరడం ద్వారా చేయలేమండి. నిష్పక్షపాతంగా వేరే చోట ఉండి మనం మాట్లాడితే కొంత మెరుపులు వస్తాయండి. మనం అందులో చేరామంటే వెంటనే ఓ ముద్ర వేస్తారు. వాడు అది కాబట్టి అలా మాట్లాడుతున్నాడంట. చేరనంతకాలం మేము ఏం మాట్లాడినా మీరు నిష్పక్షపాతంగానే చూస్తారు. నిజమే కదండి ఆయన చెప్పింది అంటారు. నాకు పార్టీలు అంటగట్టలేరు. నేను ఓ పార్టీలో చేరాను అనుకోండి, వెంటనే అంటగట్టేస్తారు. ఇక నేను మాట్లాడిన నిజం కూడా అబద్ధంగానే ఉంటుంది, అబద్ధం కూడా నిజంగానే ఉంటుంది. చేరకుండానే ప్రత్యక్ష రాజకీయాల్లో చేరకుండానే సంస్కరించవచ్చు మన మనస్సులో ఏమీ కల్మషం లేకపోతే. ప్రత్యక్ష రాజకీయాల్లో చేరడం అంటే పదవులు కోరుకోవడం, అంతకంటే ఇక అది మనలోనే ఉన్నాక వాళ్ళకెందుకు ఉండదు.